హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9 కళ్యాణ్ తన లవ్ స్టోరీని మనకి చెప్పడం జరిగింది. తన ప్రియురాలు ఎలా మోసం చేసిందో అతడు పూసగుచ్చినట్లు మనకి చెప్పడం జరిగింది. అతని హార్ట్ బ్రేక్ అయిన సందర్భాన్ని కూడా మనకు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, కళ్యాణ్ ఆర్మీ జవాన్ జాబ్ను వదులుకొని బిగ్ బాస్ 9 సీజన్లకు రావడం తెలిసిందే మనకి. అయితే కామన్ మ్యాన్గా అగ్ని పరీక్షలో పాల్గొని దానిలో విన్నర్గా నిలవడం కూడా జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. సైలెంట్గా అతడు విన్నర్ కావడం కూడా జరిగింది. ఆయన విన్నర్ కావడంతో ఎంతోమంది ఆశ్చర్యపోవడం కూడా జరిగింది. కళ్యాణ్ బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్గా నిలిచిన విషయం మనకు అందరికీ తెలిసిందే. కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్కు వచ్చే కప్పు గెలుచుకుని వెళ్ళిన రెండో కంటెస్ట్గా కళ్యాణ్ నిలవడం జరిగింది. అయితే ఆయన కంటే ముందు పల్లవి ప్రశాంత్ జై జవాన్ జై కిసాన్ టైప్లో ఆయన విన్నర్ కావడం జరిగింది. అయితే బిగ్ బాస్ కప్పు గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ అనేక పరిణామాలు దృష్టిలో పెట్టుకొని కళ్యాణ్ సైలెంట్గా ఉండడం జరుగుతుంది. ఎక్కడ అతను బయటికి రావడం లేదు. ఒక బీబీ జోడికి మాత్రమే మళ్ళా రావడం జరిగింది. కొన్నేళ్ళు మళ్ళీ వాస్తవంలో వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కళ్యాణ్ సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో మనకి కనిపిస్తుంది. అగ్ని పరీక్ష గెలిచిన తర్వాత కళ్యాణ్ ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో తన లవ్ స్టోరీని ఈ విధంగా బయటపెట్టాడు. ఎవరికి తెలియని తన లవ్ స్టోరీని అతడు మనకి చెప్పడం జరిగింది. కళ్యాణ్ లవ్ స్టోరీ ఏంటనేది చూస్తే అదొక సూపర్ లవ్ స్టోరీ. అదే సమయంలో పాపం బాధపడే లవ్ స్టోరీ కూడా కావడం మనం బాధపడాల్సిన విషయం. కళ్యాణ్ తన చిన్ననాటి క్లాస్మేట్ని ప్రేమించడం జరిగింది. అయితే ఆమెని కళ్యాణ్ ప్రేమించలేదు. చిన్నప్పటి నుంచి పరిచయం. అయితే అప్పుడు పెద్దగా పట్టించుకోలేదట. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎప్పుడూ మాట్లాడుకునేవారు. ఆ మాటలు డీప్గా వెళ్ళిపోయాయి. దీంతో ఒకసారి ఆమె ప్రపోజ్ చేసింది. కళ్యాణ్ మాత్రం దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. నన్ను మా అమ్మనే భరించదు, నీ వల్ల కాదు, ఇది అవ్వదు అని ఆమెకి చెప్పాడు. దీంతో ఆమె బాగా ఏడ్చి ఫీల్ అయిందంట. కొన్ని రోజులకే అరే బాధ పెట్టానే అనిపించిందంట కళ్యాణ్కి. ఆమె కూడా కళ్యాణ్తో మాట్లాడకుండా ఉండడం, బాధపడడం, ఏడవడం చేసేదట. దాంతో కళ్యాణ్ కూడా ఆమె లవ్ని యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత 2-3 నెలలకి తను ఆర్మీకి సెలెక్ట్ కావడం జరిగింది. తర్వాత ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది. అతను ఆర్మీకి వెళ్ళిపోయాక కొన్ని రోజులు బాగానే ఫోన్ చేసుకోవడం, మాట్లాడుకోవడం అంతా బాగా జరిగింది. కానీ మధ్యలో ఆమె కాంచి కాల్స్ రాలేదట, మెసేజ్ లేవట. దానికి తన తప్పేమైనా ఉందా అని ఒకరోజు లీవ్లో ఊరికి వస్తుంటే ఇలా వస్తున్నా అని చెప్తే ఇంటికి వచ్చి మామయ్యతో మాట్లాడు అని చెప్పిందంట. మామయ్య అంటే వాళ్ళ నాన్నతో మాట్లాడని చెప్పిందంట. ప్రాక్టికల్గా ఎగ్జామ్స్ ఉండడంతో నెక్స్ట్ డే మార్నింగ్ నేను కలుస్తానని చెప్పిందట. కానీ వెదర్ కారణంగా తాను ఫ్లైట్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ రోజు కలవలేదు. ఆ తర్వాత ఫోన్ చేస్తే ఆమె ఫోన్ ఎత్తడం లేదు, చాటింగ్ చేయడం లేదు. సర్లే ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారేమో అనుకున్నాడట. ఆ తర్వాత కాలేజీలో చేరిందని తెలిసి ఎలాగోలాగా ఫోన్ నెంబర్ సాధించి ఫోన్ చేస్తే ఆమె మాట్లాడడం బంద్ చేసిందని చెప్పింది. నీతో మాట్లాడను, నీకు మెసేజ్ చేయనని కళ్యాణ్కి మొహం మీదే చెప్పిందట. దీంతో కొన్ని రోజుల తర్వాత కళ్యాణ్కి ఆర్మీలో లీవ్ దొరకడంతో ఇంటికి వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళ పేరెంట్స్ నో చెప్పారు. ఇది అవ్వదు, వదిలేయమని చెప్పారట. ఇంటికి రావద్దు అని గట్టిగా చెప్పారంట. దీంతో సర్లే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళా 3-4 నెలలకి తన లవర్కి ఫాదర్కి ఫోన్ చేశాడట. ఆమె వద్ద నా బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ కోసం ఫోన్ చేస్తే నువ్వే మాట్లాడని ఆమె నెంబర్ ఇవ్వడం జరిగింది. దీంతో ఆమెను కన్విన్స్ చేయడానికి 3-4 రోజులు ఆయనకి పట్టింది. ఆ తర్వాత ఆమె కన్విన్స్ అయింది. అంతా సెట్ అయింది అనుకున్నాడు కళ్యాణ్. కానీ కట్ చేస్తే మళ్ళా 3 రోజుల తర్వాత ఆమె ఫోన్ ఎత్తడం కానీ మెసేజ్ చేయడం కానీ లేదట. ఆయన ఫోన్ నెంబర్ కూడా బ్లాక్లో పెట్టడం జరిగిందంట. దీంతో కళ్యాణ్ బాగా ఏడవడం, బాధపడడం జరిగిందంట. ఆ తర్వాత ఆరా తీస్తే మరో అబ్బాయితో ఆమె లవ్ ఎఫైర్ పెట్టుకుందని, నాకంటే వాడే బెటర్గా ఉండని వాడితో వెళ్ళిపోయిందని ఆ విషయం తెలిసి నేను బాగా ఏడ్చి బాగా బాధపడ్డానని కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఆ టైంలో దెబ్బ గట్టిగానే తగిలిందని, నేను కోలుకోవడానికి చాలా టైం పట్టిందని కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తంగా సినిమాలలో ఉండే లవ్ స్టోరీ లాగానే ఆయన లవ్ స్టోరీ కూడా ఉండడం, పాపం అందరినీ అది బ్యాడ్ స్టోరీ కావడం అందరినీ కలిదించి వేసింది.
అయితే కళ్యాణ్కి సినిమాలో యాక్టింగ్ చేయాలనేది పిచ్చి, మొదటి నుంచి సినిమాలో రావాలని అనుకున్నాడు. కానీ తన తండ్రి ఖచ్చితంగా నువ్వు జాబ్ చేయాలి, గవర్నమెంట్ జాబ్ చేయాలి, అయితే మన ఇంట్లో అందరికీ కానిస్టేబుల్ జాబులు ఉన్నాయి, నువ్వు కూడా కానిస్టేబుల్ జాబ్ చేయాలని అనుకున్నాడంట. కానీ ఒకరోజు ఆర్మీ సెలక్షన్ జరుగుతుంటే తన ఫాదర్ నువ్వు ఖచ్చితంగా ఒకసారి ఆర్మీకి వెళ్ళి దాంట్లో ఒకసారి నువ్వు పాల్గొనని చెప్పిండట. దానికి కళ్యాణ్ ఇష్టం లేకపోయినా బలవంతంగా తన తండ్రి కళ్యాణ్ని అక్కడికి ఆర్మీ క్యాంపుకు పంపించిండట. దాంట్లో కళ్యాణ్ సెలెక్ట్ కావడంతో ఆయన ఇండస్ట్రీని వదిలిపెట్టి మళ్ళీ ఆర్మీకి వెళ్ళడం జరిగింది. అయితే అదృష్టం ఎప్పుడో ఒకసారి వరిస్తుందని అందరికీ తెలుసు. అదే విషయం కళ్యాణ్కి కూడా రావడం జరిగింది. అగ్ని పరీక్ష ఈ విధంగా జరుగుతుందని అతనికి తెలిసినప్పుడు ఒకసారి నేను పాల్గొనవచ్చు కదా అని చెప్పి ఆర్మీలో లీవ్ పెట్టుకొని ఆయనకు రావడం జరిగింది. ఆ విషయం తన తండ్రికి కూడా ఇష్టం లేదట. కానీ తనకి ఉన్న యాక్టింగ్ మీద మక్కువతో, ఇష్టంతో ఏ విధంగానైనా అగ్ని పరీక్షలో నేను పాల్గొని నన్ను నేను రుజువు చేసుకోవడానికి ఒక అవకాశం అని చెప్పి దాంట్లో ఒక అవకాశం కోసం ట్రై చేసిండంట. అయితే దాంట్లో అవకాశం రావడం, దాంట్లో విన్నింగ్ కావడం, దాంట్లో గేమ్స్ అద్భుతంగా ఆడడం, స్పీచ్ కూడా మంచిగా ఇవ్వడంతో అతను అగ్ని పరీక్షలో సెలెక్ట్ కావడం, దాని ద్వారా బిగ్ బాస్ 9 సీజన్ కూడా ఎంపిక కావడం, బిగ్ బాస్ 9 సీజన్లో కూడా సూపర్గా ఆడడం, ఆయన ఎక్సలెంట్గా గేమ్ ప్లే చేయడం, 3 వారం దాకా కొద్దిగా వీక్ అనిపించిన తర్వాత పుంజుకోవడం, తర్వాత దమ్ము శ్రీజ కూడా అతన్ని మోటివేట్ చేయడం, ఆయన కూడా మోటివేట్ కావడం, మంచిగా గేమ్ మీద దృష్టి పెట్టడం, తర్వాత దివ్య హౌస్లోకి రావడం, దివ్య కూడా అతనికి సపోర్ట్గా నిలవడం, బయట ఏం జరుగుతుందనే విషయం కూడా అతనికి చెప్పడం, ఈ విధంగా వీక్ కాంటెస్ట్ ఎవరు అనేది అతనికి తెలియడం, అయితే నా గేమ్ మీద నేను ఫోకస్ చేసుకోవాలన్న విషయం అతన్ని గమనించడం, దాని ద్వారా తన గేమ్ని చేంజ్ చేసుకోవడం, దాని ద్వారా అభిమానులు కూడా అతని మీద అభిమానం చూపించడం, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కూడా కొద్దిగా వీక్గా ఉండడం, పూర్ అని తెలవడం, ఆయన మీద అంతేకాకుండా అమాయకంగా ఉంటాడు, ఎవరితో గొడవలకి ఎక్కువ వెళ్ళడు అన్న ఉద్దేశం అతని మీద ఉండడంతో అభిమానులు ఆయన మీద ఆశలు పెట్టుకోవడం జరిగింది. దాంతో అతడు కూడా తన అభిమానుల ఆశలను వమ్ము చేయకుండా గేమ్స్ సూపర్గా ఆడుకుంటూ ఇంట్లో ఉన్న అందరితో కలిసిమెలిసి ఉంటూ ఎవరితో గొడవలు పెట్టుకోకుండా అద్భుతంగా గేములు ఆడి టైటిల్ వరకు వచ్చి తనుజతో పోటీ పడి టైటిల్ని గెలవడం, అందరినీ ఆనందపరచడం, వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా ఇప్పటి నుంచి కళ్యాణ్ తండ్రిని నేను అని చెప్పుకునే అంత గర్వంగా నేను ఫీల్ అవుతున్నానని తన కళ్యాణ్ తండ్రికి చెప్పడం, కళ్యాణ్ కూడా పాపం ఫ్యామిలీ వీక్లో తన మదర్ వచ్చినప్పుడు ఆయన వాళ్ళని చూసి బాధపడి ఏడవడం చూసిన అభిమానులకి ఎక్కడో కళ్యాణ్ మా పిల్లగాడు అన్న ఒక సింపతి అనేది కళ్యాణ్ మీద వర్కౌట్ కావడంతో బిగ్ బాస్ 9 సీజన్లో అతనికి ఓటింగ్ అసలు ఎవరు ఊహించని రీతిలో అతనికి ఓటింగ్ నమోదు కావడం, అది దరిదాపుల్లో కూడా ఎవరు ఓటింగ్లో లేకుండా ఉండడం, ఎందుకంటే అంతకంటే ముందు బిగ్ బాస్ 9 సీజన్లో తనుజాది టాప్లో ఉండేది, ఆమె దరిదాపుల్లో కూడా మ్యాక్సిమం ఎవరు ఉండకపోయేది. కానీ చివరికి వచ్చేసరికి పవన్ ఆమెని దాటివేసి ఆయన దరిదాపుల్లో కూడా ఎవరు లేకుండా ఉండేటట్టు చేసుకోవడంలో ఆయన విజయం సాధించాడు. దానికి వల్లనే అతను విన్నర్ కావడం జరిగింది. దీంతో బిగ్ బాస్ 9 సీజన్ రెండో కామన్ మ్యాన్గా విజయం సాధించడం, అంతేకాకుండా పోయినసారి లాగా కామన్ మ్యాన్ లాగా ఎకిల్ చేష్టలు చేయకుండా మంచిగా ఆడడం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.